శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ నెల మకర రాశి ఫలితాలని చూద్దాం. నవంబర్ నెలలో మకర రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో అలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే నవంబర్ నెల మకర రాశి వారికి సంబంధించి మకర రాశికి చెందిన వారికి కెరియర్ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు, బుధుడు, సూర్యుడు మరియు కేతువు పదవి ఇంట్లో ఉంటుంది. అలాగే శనిదేవుడు ప్రభావం కూడా ఉంటుంది. వీటన్నిటి ఫలితంగా మీరు కార్యాలయంలో పని ఒత్తిడిని కలిగి ఉంటారు మరియు మీరు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పనులు చేయాల్సి రావచ్చు. కానీ దీని గురించి అస్సలు నిరాశ చెందకండి. మీరు ఏదైనా వ్యాపారం చేస్తే నెల ప్రారంభం బాగుంటుంది. 7వ ఇంటిపై శని మహారాజు యొక్క పూర్తి దృష్టి మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే 4వ ఇంట్లో కేతువు, బుధుడు, శుక్రుడు మరియు సూర్యుని ప్రభావం ఉంటుంది. దీని ఫలితంగా మనసు చదువులో తక్కువగా ఉంటుంది మరియు ఏకాగ్రత లోపించటం వల్ల మీ చదువులు దెబ్బతింటాయి. మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే 2వ ఇంట్లో శని మహారాజ్ మీ మొదటి ఇంట్లో నెల మొత్తం ఉంటారు. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు ఉంటుంది. మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు మరియు ఈ నెల మీ కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. నెల ప్రారంభం ప్రేమ జీవితానికి సాధారణంగా ఉంటుంది. అలాగే మీరు మీ ప్రేమ జీవితాన్ని సాధారణ మార్గంలో గడుపుతారు. ప్రేమ సంబంధాలలో ఒకరికొకరు ప్రేమ భావన ఉంటుంది. వివాహితుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మొత్తం మొదటి ఇంట్లో శనిదేవుడి దృష్టి 7వ ఇంటిపై ఉంటుంది. దాని ఫలితంగా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య క్రమశిక్షణ ఉంటుంది. మీరిద్దరూ ఒకరికొకరు విలువ ఇస్తారు మరియు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు. మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే బృహస్పతి 5వ ఇంట్లో కూర్చొని 9వ, 7వ మరియు 11వ ఇంటిని పూర్తి దృష్టితో చూస్తాడు. ఫలితంగా మీ డబ్బు పొందడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆరోగ్య దృక్కోణం నుండి 4వ మరియు 10వ గృహాలపై గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శనివారం దశరథ మహారాజ్ శని స్తోత్రాన్ని పఠించండి.